రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి రెండవ వీడియో అనమాట. ముందుగా మిర్చి వీడియో అయితే బ్యాడింగ్ మార్కెట్ అయితే పెట్టాను. ఎవరైనా చూడుకున్న రైతులు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. ముందుగా ఈ 2025వ సంవత్సరం ఒక రెండవ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. రాయచూరు మనకు, అలాగే బళ్ళారి మార్కెట్కి అయితే ఈరోజు 6,000 బస్తాలు అయితే రావడం జరిగింది. అలాగే కందులు అనమాట. ఇంకా కందులు వచ్చేసి ఇక్కడ మనకు రాయచూరు మార్కెట్కి వచ్చేసి 13,500 బస్తాలు అయితే రావడం జరిగింది. అధిక సంఖ్యలో రావడం జరిగింది. అన్ని చోట్ల కోతలు అయితే ప్రారంభించారు. వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా చోట్ల పంట ఏ విధంగా వచ్చిందనేది కూడా ఒక గైడెన్స్ అయితే రైతులకైతే అందిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందుగా అయితే ఛానల్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తోట రైతులకి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 13,500 బస్తాల్లో రాయచూరు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేవాటికి ఇక్కడ వచ్చేసి లాట్స్ ప్రకారం చెప్తాను. కొన్ని లాట్స్ ప్రకారం మనకు ఏ విధంగా రేట్స్ పైన అనేది ముఖ్యంగా తెలుసుకుందాం. ఈరోజు వచ్చేటి 1,300 బస్తాలు 8,200 అయితే వ్యాపారమైనాయి అనమాట. 8,600 అయితే ఒక 2 లాట్లు అయితే పోయినాయి. టాప్ వచ్చేసి 8,600. మనకు 8,400 అయితే ఫుల్ డ్రై ఉండేది. అంటే మ్యాచర్ మనకు చూసుకున్నట్లయితే 12 నుంచి 16 మ్యాచర్ ఉంటే 8,000 కాటు నుంచి 8,600 టాప్ అని చెప్పుకోవచ్చు. 8,200 చాలా లాట్స్కి అయితే పడింది రైతుకైతే. చాలామంది 10,000 అంటున్నారు. 10,000 ధర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. ప్రస్తుతానికి ఉంటే గిన అప్డేట్ అయితే ఇస్తా మన వీడియో నుంచి అయితే, ఛానల్ నుంచి కూడా. చాలామంది అడుగుతున్నారు ఇవి రేట్స్ పెరుగుతాయి అనేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాస్త కూస్త పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు. చాలా మటుకు 8,000 పోయిన సిచ్యువేషన్లోనే ఇప్పుడు ఒక 1,000-200 పెరిగినా మంచి రేట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతుకు ఒక 200 వచ్చినా మంచి రేట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇక కోతలు అయితే ప్రారంభించినారు చాలా చోట్ల. అవి డైరెక్ట్ తీసుకొని వస్తున్నారు. చాలా మటుకు ఆ రేట్స్ చూసుకున్నట్లయితే ఈ రాయచూరు మార్కెట్కి 6,400 టాప్ అని చెప్పుకోవచ్చు. పచ్చి ఎత్తుకొని వచ్చినవి పచ్చి సరుకులు అవి మ్యాచర్ చూసుకుంటే కిన 28 నుంచి 35 ఉన్నాయి చాలా మటుకు. ఎందుకంటే డ్రై లేదు. ఈ గత 3 రోజుల నుంచి వర్ష ప్రభావం తగ్గింది, కానీ మళ్ళీ ఎండలు అయితే స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఈరోజు వర్ష ప్రభావం ఉన్నట్లుంది కనిపిస్తుంది. కాబట్టి మేఘారం అయితే ఉందన్నమాట. మన సైడ్ వెనక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అట్లా అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు మిగతా లాట్స్ అంటే తక్కువ మ్యాచర్ అంటే 18 అట్లున్న లాట్స్ అయితే 18 మ్యాచరు మనకు అంటే తేమ శాతం తక్కువ ఉండేవి అయితే కిన 7,200 నుంచి 7,400, 7,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. కాస్త తక్కువ ఉండేది. ఎక్కువ ఉండే మ్యాచర్లు అయితే మనకి చీపెస్ట్గా 5,000 నుంచి స్టార్ట్ అయినాయి. 4,000 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. 4,000 అయితే ఒక 8-9 లాట్లు పడినాయి. ఇక 5,000 నుంచి అయితే ఒక 100 లాట్ల పైన ఉన్నాయి. ఎందుకంటే అవి ఎన్ని బస్తాలు వచ్చినాయి అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే చాలా మటుకు ఈ వ్యాపారస్తులు కూడా మొగ్గు చూపలేదు దానికి. ఈ డ్రై ఉండేవి అయితే తొందరగా తీసుకున్నారు. మనకు నోట్లోకి గింజేసుకుంటే కచ్చిక్కనాలి. అట్లయితేనే మనకు అంటే రైతు చాలామంది మ్యాచర్ చెక్ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరైనా కొత్తగా చూస్తుంటారు వారికైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే మనము క్వాలిటీని బట్టి అక్కడ రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి. అంటే మనము చాలా మటుకు గలీజ్గా తీసుకెళ్ళినట్లయితే ఆ సరుకులు తక్కువగానే పడుతున్నాయి. చాలామంది 6,000 పోయినాయి, 6,500 పోయినాయి. మనం చెప్పే రేట్స్కి పొందడం లేదంటే వాళ్ళ సరుకులు ఏ విధంగా ఉంటాయో కూడా ఆలోచన చేసుకోండి. ఇక మనకు ఇక్కడికి వచ్చేవాడికి పప్పు శనగ ధరలు చూసుకున్నట్లయితే 5,200 కాడ నుంచి 5,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చాలా మటుకు మంచి గ్రేడింగ్ ఉంటే కానీ 5,800, 6,000 కూడా పోలేవు చాలా మటుకు ఈరోజు కూడా మనకు చూసుకున్నట్లయితే. ఇక మనకు చాలా మటుకు మహారాష్ట్ర నుంచి దింపుకుంటున్నారు సరుకులు. అంటే కందులు అయితే కాదు, పప్పు శనగలు. చాలా మటుకు అక్కడ పంట అయితే బాగానే ఉంది అంటున్నారు. దాని గురించి కూడా ఒక వీడియో తీసుకుందాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పప్పు శనగలు, ఈ కందుల గురించి కూడా. ఈ కందులు అయితే పర్లేదు అనే స్టడీగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇంచుమించు లేకుండా 7,000 కాడ నుంచి పైన అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే డ్రై చేసుకుని పోండి 10-15 రోజులు ఆరేసుకున్నట్లయితే మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి. ఇక బళ్ళారి మార్కెట్ చూసుకున్నట్లయితే పప్పు శనగలు అయితే 5,500 అయితే టాపు. ఇక్కడ వచ్చే మటుకు మొక్కజొన్నలు వచ్చేసి చాలా మటుకు అడుగుతున్నారు. అవి వచ్చేసి 1,600 కాట నుంచి 1,700 టాప్ అని చెప్పుకోవచ్చు. పెద్ద రేట్స్ అయితే కనిపించలేదు అక్కడ కూడా బళ్ళారి మార్కెట్లో. ఇక కందులు వచ్చే మటుకు చాలా డౌన్లో నడుస్తున్నాయి ఇక్కడ వచ్చే మటుకు. ఎందుకంటే 7,800 అయితే టాప్ ఇక్కడ చాలా మటుకు. ఇంకా 6,000, 6,200, 6,500, 7,200, 300, 400 అయితే టాప్ అనమాట ఇక్కడ వచ్చే మటుకు బళ్ళారి మార్కెట్కి. ఎందుకంటే కాస్త వేరియేషన్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చే మటుకు పప్పు శనగలు కూడా చాలా మటుకు ఒక 50 బస్తాలు అట్లా వస్తున్నాయి. కందులు అయితే పర్లేదు బాగానే వస్తున్నాయి. రేట్స్ కూడా చాలా డౌన్లోనే నడుస్తున్నాయి ఇక్కడ. కానీ ఎందుకంటే బయర్స్ అంతా
తక్కువగానే కొంటున్నారు. డ్రై ఉంటే గిన ఎక్కువగా తీసుకున్నారు. ఇక్కడ కూడా 8,000 పోయే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సరుకు డ్రై ఉండే తక్కువగా వస్తుందని అయితే వ్యాపారస్తులు అయితే పేర్కొంటున్నారనమాట. ఇదండి ఉన్న వీడియో అయితే అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.